ఇది 200 యూనిట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటికీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉచితంగా కరెంటు ఇవ్వాలి. తద్వారా విద్యా వ్యవస్థలపైన భారం పడకుండా వాళ్ళు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేసి వాళ్ళు చదువుకునేటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ మిగతా దానికి డిస్టర్బ్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో సెప్టెంబర్ 2024 నుండి 39,067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. మా ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వం నవంబర్ 2024 నుండి 198.87 కోట్లు అంటే దాదాపు 199 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఎత్తున ఉపయోగపడింది. అట్లాగే విద్యా సంస్థలకి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లని అందించడం ద్వారా విద్యా సంస్థలు నమ్మకమైన మరియు నాణ్యమైన విద్యుత్తుని అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వీటితో పాటు మీ అందరికి తెలిసిందే, మనకి గతంలో ఆరోగ్య శాఖకు సంబంధించి 108 ఉండేది. ఫోన్ చేస్తే ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్కి ఫోన్ చేయాలని అమ్మటం వచ్చి, అట్లాగే ఈ కరెంటు విద్యుత్ శక్తికి సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని సంబంధించి రాత్రి పగలనేది లెక్క లేకుండా పనిచేసేటువంటి ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంకి కావాల్సినటువంటి మొబైల్ వెహికల్స్ కూడా అందించడం జరిగింది. ఆ మొబైల్ వెహికల్స్లో మినిమం అంటే వెంటనే పోయి ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడైనా ఆగిపోతే అందులో చిన్న ట్రాన్స్ఫార్మరు లేకపోతే వైరు లేకపోతే మిగతా దానికి సంబంధించిన సామాను అన్నీ ఆ ట్రక్లో వేసుకొని ఆ మొబైల్ వ్యాన్స్ తిరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము వీటిని ప్రారంభోత్సవం చేసాం. ముందుగా హైదరాబాద్ నగరంలో ఈ మొబైల్ వ్యాన్స్ మొదలుపెట్టాం. అట్లాగే ఈ ఈ ఉత్పత్తి మేము ఇంతకుముందు చెప్పాను నేను, మీరు 2029-30 నాటికి 2035 నాటికి పెరిగేటువంటి పీక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రొడక్షన్ పెంచడమే కాకుండా ట్రాన్స్మిషన్ కూడా పెంచుకోవటం కోసం పెద్ద ఎత్తున నెట్వర్క్ని మేము బలోపేతం చేస్తున్నాం. ఉదాహరణకి టీజీ ట్రాన్స్కో రాబోయే వేసవి 2025 గరిష్ట డిమాండ్ 16,877 మెగావాట్లు మరియు 2030 నాటి వరకు రాబోయే 5 సంవత్సరాల్లో 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి కావాల్సిన విధంగా మేము 355 కోట్ల అంచనా వ్యయంతో 220 కేవీ బౌరంపేట సబ్స్టేషన్, 200 కేవీ ఉస్నాబాద్ సబ్స్టేషన్, 132 కేవీ సీతారాంబాద్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోంది. 200 కేవీ సబ్స్టేషన్లో 990 మెగావాట్లకు సంబంధించి మరియు 132 కేవీ సబ్స్టేషన్లో 131 MVA పీటీఆర్ సామర్థ్యాలు పెంపుదల కోసం కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే 22,488 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తీర్చడానికి 15,230